హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము టాప్ 3 జాబ్ ప్రాజెక్ట్స్ 2025 అనేది మాట్లాడదామండి. సో ఈ రోజుల్లో మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మన రెజ్యూమ్లో ఖచ్చితంగా మనం ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఆ ప్రాజెక్ట్స్ని కనుక రెజ్యూమ్లో పెడితేనే కొంచెం మనకి కన్సిడరేషన్ ఉంటుంది. ఓకే, కాబట్టి నేను ఈరోజు మీకు ఒక 3 ప్రాజెక్ట్స్ని సజెస్ట్ చేస్తాను. ఓకే, సో వీలైతే మీరు సింగిల్గానో లేకపోతే ఒక టీమ్ని ఫామ్ అయ్యో ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రై చేసి వీటిని మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? రైట్. సో దీనిలో భాగంగా ఫస్ట్ మనం మాట్లాడబోయేది ఈ-కామర్స్ ఆర్ జాబ్ బోర్డ్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇదర్ ఈ-కామర్స్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే జాబ్ బోర్డ్ ప్రాజెక్ట్ కానీ మనం చేస్తే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇదర్ ఈ-కామర్స్ అనుకోండి, మీరు ప్రోడక్ట్స్ యాడ్ చేస్తారు, సెల్లర్స్ యాడ్ చేసుకోవడానికి. ఓకే, సో సెల్లర్ లాగిన్ ఫామ్ ఇస్తారు, అలాగే మనకి కస్టమర్స్కి లాగిన్ ఫామ్ ఇస్తారు. ఓకే, సో సెల్లర్స్ అనేవాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఓకే, అలాగే కస్టమర్స్ అనే వాళ్ళకి ప్రోడక్ట్స్ కనిపిస్తే వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. వీటికి రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. ఓకే, సో కాబట్టి పీడిఎఫ్ రిపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం అదంతా కూడా ఎలాగో మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఇదంతా కలిపి మనకి ఏమవుతుందంటే ప్రతి ఫీచరు మనకి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అలాగే ప్రతిదీ మనం ఇంప్లిమెంట్ చేయడం కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, అలాగే మనం ఇది కాకపోతే జాబ్ బోర్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అవన్నీ మనం లిస్టింగ్ చేయడం. ఓకే, సో ఏదైనా ఒక స్కిల్ని బేస్ చేసుకొని దాన్ని మనం ఫిల్టరింగ్ చేసుకునే అవకాశం ఇవ్వడం, ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఫిల్టరింగ్ చేసుకునే అవకాశం ఇవ్వడం. ఓకే, అలాగే రిక్రూటర్స్కి లాగిన్ ప్రొవైడ్ చేయడం సో దట్ రిక్రూటర్సే వచ్చి జాబ్ని పోస్ట్ చేసే విధంగా. అలాగే మనకి ఎవరైతే జాబ్ యాస్పిరెంట్స్, జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి మనం లాగిన్ ప్రొవైడ్ చేసి వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా మనం జాబ్స్ చూపించడం. ఇలా కంప్లీట్ ఒక జాబ్ పోర్టల్ని మనం డిజైన్ చేసినా కూడా మనకి బాగుంటుంది, చాలా స్కిల్ అనేది నేర్చుకోగలుగుతాం. ఈ రెండు నేను ఎందుకు సజెస్ట్ చేశానంటే దీనిలో మీరు ఏది డెవలప్ చేసినా ఫ్యూచర్లో మీరు జాబ్ అనే కాదు, జాబ్ పర్పస్లో మీకోసం జాబ్ పర్పస్లో అనే కాదు, మీకు ఇవి ఏమో ఫ్యూచర్లో మీకు మంచి వ్యూస్ వచ్చాయి అనుకోండి. ఓకే, సో ఇదే మీకు ఒక ఓన్ కెరియర్ కూడా సెటప్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ఈ-కామర్స్ ప్రాజెక్ట్ మీది వెబ్సైట్ కనుక సక్సెస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, మీరే కొంతమంది సెల్లర్స్తోని ఆ ప్రోడక్ట్స్ అన్ని తెచ్చి మీ వెబ్సైట్లో పెట్టించి దాని ద్వారా సేల్స్ చేస్తూ ఓకే దాని ద్వారా చాలా మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. మేబీ మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ కూడా అవ్వచ్చు. అలాగే జాబ్ బోర్డ్ కూడా, జాబ్ పోర్టల్ కూడా ఎలా ఉంటుందంటే మీకు ఒక మంచి నేమ్ వచ్చిన తర్వాత మీ వెబ్సైట్కి మంచి వ్యూస్ అవి వచ్చి మంచి ఒక నేమ్, ఒక బ్రాండ్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు లైట్గా ఏదైనా అమౌంట్ అది పెట్టి మీరు ఆ విధంగా కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, ఒక మంచిగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో కేవలం మీ జాబ్ పర్పస్లోనే కాదు, ఇది మీకు ఒక కెరీర్ని కూడా సెట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇందులో ఏ ప్రాజెక్ట్ చేసినా. అందుకే దీన్ని నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఇక రెండోది మనం మాట్లాడితే ఏదైనా ఒక రియల్ టైం చార్ట్ అప్లికేషన్ కానీ ఓకే, లేకపోతే ఒక చాట్ బాట్ కానీ, రియల్ టైం చాట్ బాట్ కానీ. ఓకే, సో ఈ రెండిట్లో మీరు ఏది జనరేట్ చేసినా సరే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది వర్క్ అనమాట. ఓకే, సో మనం రియల్ టైం చాటింగ్ అప్లికేషన్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరము యూజ్ చేస్తున్నది. ఒక వాట్సాప్ లాంటిది, ఒక టెలిగ్రామ్ లాంటిది. ఓకే, సో మనం దాన్ని డెవలప్ చేసి ఇది మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాట్సాప్ టెలిగ్రామ్ లాగా కాదు, ఇది మీకు కస్టమైజ్డ్ చేసి మేము ఇస్తాము, మీ కంపెనీ లోగోతో మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి ఈ విధంగా మనం ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారి మనం ఒక మంచి అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. దాన్ని బాగా సక్సెస్ చేయగలిగితే ఓకే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఏదైనా ఒక కంపెనీ మనం తీసుకుంటే ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ తాలూకా వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, వీళ్ళందరినీ కలిపి మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఒక రియల్ టైం చాటింగ్ అప్లికేషన్ క్రియేట్ చేయగలిగితే దాని ద్వారానే వాళ్ళ ఆర్డర్స్ పెట్టుకోవడం, దాని ద్వారానే ప్రతిదీ ట్రాకింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక బ్రాండెడ్ యాప్ లాగా ఉంటుంది. ఓకే, సో వాట్సాప్ లాంటి ఒక పబ్లిక్ కమ్యూనిటీ కాకుండా వాళ్ళకి ప్రైవేట్గా ప్రొప్రైటరీగా వాళ్ళకి సో మాట్లాడుకోవడానికి, చాటింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి చాలా కంపెనీస్ దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి అన్నమాట. ఈరోజు అంతా కూడా చాటింగ్ కమ్యూనిటీ బేస్డ్ ఎక్కువగా నడుస్తూ ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఒక
చాటింగ్ అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, అందులో ఇండివిజువల్గా డైరెక్ట్ మెసేజింగ్ చేసుకోవడం కానీ, లేకపోతే అందులో ఒకరికొకరు కొంతమంది కలిపి గ్రూప్స్ క్రియేట్ చేసుకొని గ్రూప్ చాట్స్ కానీ, ఓకే. సో ఇటువంటివి ఒక వాట్సాప్, టెలిగ్రామ్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ అన్నీ మీరు ఇంక్లూడ్ చేయగలిగి, ఓకే. సో మల్టీమీడియా మెసేజెస్ పెట్టుకోవడం, ఫైల్స్ ఒకరికొకరు షేర్ చేసుకోవడం, ఇదంతా కూడా చేయగలిగి, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు, ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వలేరు, ఇది మీ కంపెనీకి మాత్రమే, మీ లోగోతోనే ఉంటుంది, మీ బ్రాండ్ కోసం ఇది యూజ్ చేసుకోండి అని చెప్పి మనం ప్రమోట్ చేసుకోవచ్చు చాలా కంపెనీస్కి. సో ఫస్ట్ కొన్ని కంపెనీస్ మన దగ్గర యూజ్ చేసి అనుకోండి, ఆటోమేటిక్గా అది మీకు మంచి లైఫ్ని క్రియేట్ చేసి పెడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇటువంటి అప్లికేషన్స్ మేము చేసాము అని చెప్పి మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకున్న అది రిక్రూటర్స్కి మంచి ఇంప్రెసివ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అలాంటి ఒక చాట్ అప్లికేషన్ మీరు చేయొచ్చు, లేదు అంటే చాట్ బాట్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రోజుల్లో మనం తీసుకుంటే ఒక క్లినిక్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ క్లినిక్లో అపాయింట్మెంట్స్ అన్నీ కూడా చాట్ బాట్సే తీసుకుంటున్నాయి కదా. ఒక ఈకామర్స్ యాప్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఆర్డర్స్ అన్నీ కూడా చాట్ బాట్సే తీసుకుంటున్నాయి. అలాగే చాలా వెబ్సైట్స్లో కస్టమర్స్ నుండి క్వరీస్ ఏ వచ్చినా కూడా ఎన్నాళ్ళు కాంటాక్ట్ అస్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చేవారు, లేకపోతే రియల్ టైం పర్సన్ వచ్చి అక్కడ చాట్ చేసేవారు. ఇప్పుడు అలా లేదు. సో ఏ హెల్ప్ కావాలన్నా అక్కడ ఒక చాట్ బాట్ రెడీగా ఉంటుంది. సో మనం ఐ నీడ్ హెల్ప్ ఇన్ సో అండ్ సో హౌ టు లాగిన్ ఇన్ టు దిస్ వెబ్సైట్ అనగానే చాట్ బాట్ ఆటోమేటిక్గా ఆన్సర్ ఇస్తుంది. ఓకే, సో అలాగా. లేకపోతే ఒక క్లినిక్కి ఐ వాంట్ అపాయింట్మెంట్ ఆఫ్ కార్డియాలజిస్ట్ అట్ సో అండ్ సో టైమ్ అని చెప్పి మనము టైప్ చేయగానే ఆటోమేటిక్గా చాట్ బాటే మన అపాయింట్మెంట్ ఉందో దాన్ని ఫిక్స్ చేసి మనకి టైం అది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఎలా చాట్ బాట్, రియల్ టైం చాట్ బాట్ ఏదైనా ఒకటి మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఆ తర్వాత మనము ఎక్కువగా డేటా విజువలైజేషన్ టూల్స్ మీద మనకి అప్లికేషన్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని సమ్ విజువల్లీ మనం దాన్ని కన్వర్ట్ చేసి మనం మంచి విజువల్స్లో దాన్ని రిపోర్ట్స్ రూపంలో చూపించగలగడం, ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం, ఇలా చేస్తే ఇప్పుడు అంతా కూడా అవే కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ తీసుకున్నాం, మనం ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, కంపెనీలో మనకి సేల్స్ ఎన్ని జరిగాయి, ఎక్స్పెన్సెస్ ఎన్ని జరిగాయి, ఓకే, ఎక్కడ మనం ఎక్స్పెన్సెస్ చేస్తున్నాము, ఎక్కడ మనీ వేస్ట్ అవుతుంది, ఎక్కడ కరెక్ట్గా ఫ్లో అవుతుంది, ఓకే, సేల్కి ఇన్ని ఎక్స్పెన్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇదంతా మనం టెక్స్ట్ రూపంలో కాకుండా ఆ డేటాని బేస్ చేసుకొని ఒక డాష్ బోర్డ్ ఇచ్చామనుకోండి, చాలా బాగుంటుంది కదా. అర్థమవుతుందా? సో ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఈ రోజుల్లో మనం డాష్ బోర్డుకి వెళ్ళాము అంటే అక్కడ ఖచ్చితంగా మనకి మంచి విజువలైజేషన్స్తో రిపోర్ట్స్ అనేవి చూపిస్తారు, అవి చూడటానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఓకే, అలాంటి ఒక డేటా విజువలైజేషన్ రిలేటెడ్ ఏదైనా ఒక యాప్ మనం చేయగలిగితే అది కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? సో ఇవి మీరు కేవలం మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి మీరు చేయడం కోసమే నేను చెప్పడం లేదు. ఫ్యూచర్లో ఇవి మీకు ఒక లైఫ్ని క్రియేట్ చేసి కూడా పెడతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో కాబట్టి కన్సిడర్ చేయండి. మీరు ఏదో సింపుల్ యాప్స్ లేకపోతే సింపుల్ ప్రాజెక్ట్స్ వర్క్ చేసి వాటిని రెజ్యూమ్లో పెట్టే కంటే ఇటువంటివి ఏవైనా మీరు క్రియేట్ చేసి కనుక మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే అది మీకు లైఫ్ కూడా క్రియేట్ చేస్తుంది, మీకు ఓన్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా కూడా మిమ్మల్ని మార్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇటువంటి మరిన్ని యూజ్ఫుల్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు వెబ్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా యూజ్ఫుల్ కంటెంట్తో మనం మన ఛానల్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.